మేడ్ ఇన్ ఇండియాకే ఫస్ట్ ప్రియారిటీ అన్నారు ప్రధాని మోదీ. భారత్కు ఎన్ని సవాళ్లు ఎదురైనా అంచనాలకు మించి రాణిస్తోందని చెప్పారు. ఎన్డీఏ కూటమి లీడర్లు మహిళల సంక్షేమం, అభివృద్ధికి ఎన్డీఏ సర్కార్ అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. వాణిజ్య ఒప్పందాలపై ఏ దేశంతోనైనా డెడ్ లైన్స్ పెట్టుకుని ఎన్నడూ చర్చలు జరపబోమని స్పష్టం చేశారు కేంద్ర మంత్రులు. కుటుంబ సభ్యులను అవమానించే సంస్కృతి కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు హస్తం లీడర్లు. ప్రపంచంలోనే భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా వృద్ధి చెందుతోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఢిల్లీలోని యశోభూమిలో సెమికాన్ ఇండియా 2025 ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు మోదీ. విక్రమ్ 32 బిట్ ప్రాసెసర్ను ఆవిష్కరించారు. దీన్ని మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా అభివృద్ధి చేశారు. విక్రమ్ మైక్రోచిప్ను ఇస్రో సెమీకండక్టర్ ల్యాబ్ డెవలప్ చేసింది. మేక్ ఇన్ ఇండియాతో భారత్ను తయారీ కేంద్రంగా మారుస్తున్నట్లు చెప్పారు మోదీ. सेमीकंडक्टर डिजाइन टैलेंट भारत कंट्रीब्यूट करता है. भारत में जो यूथ है वो सेमीकंडक्टर इंडस्ट्री की सबसे बड़ी ह्यूमन कैपिटल फैक्ट्री है. मैं अपने यंग एंटरप्रेन्योर्स से, इनोवेटर्स से, स्टार्टअप से कहूंगा कि आप आगे आए. सरकार आपके साथ कंधे से कंधा मिलाकर चल रही है. బీహార్ అభివృద్ధికి ఎన్డీఏ సర్కార్ నిరంతరం కృషి చేస్తోందన్నారు ప్రధాని మోదీ. బీహార్ రాజ్య జీవిక నిధి సహకారీ సంఘ్ లిమిటెడ్ ను వర్చువల్ గా ప్రారంభించారు. ఆ సంస్థ బ్యాంక్ ఖాతాకు 105 కోట్ల రూపాయలను బదిలీ చేశారు. దేశ ఆర్థికాభివృద్ధిలో స్త్రీ శక్తిది కీలక పాత్ర అన్నారు ప్రధాని మోదీ. बिहार की माताओं बहनों को आज एक नई सुविधा मिलने जा रही है. साख सहकारी संघ, इससे गांव-गांव में जीविका से जुड़ी बहनों को अब और आसानी से पैसा मिलेगा, उन्हें आर्थिक मदद मिलेगी. इससे वो जो काम करती है, जो व्यवसाय करती है, कि जीविका निधि की व्यवस्था पूरी तरह डिजिटल है. మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులకే మొదటి ప్రయారిటీ అన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడమే సెమికాన్ లక్ష్యమన్నారు. పరికరాల తయారీదారులు, రసాయన తయారీదారులు, గ్యాస్ తయారీదారులు సహా పలు కంపెనీ తయారీదారులు అంతా సెమీ కండక్టర్లను డెవలప్ చేయాలని సూచించారు. అప్పుడే దీర్ఘకాలిక వృద్ధి జరుగుతుందన్నారు అశ్విని వైష్ణవ్. सेमिकॉन का पूरा फोकस है कंप्लीट इकोसिस्टम को डेवलप करना है, यानी इक्विपमेंट मैन्युफैक्चरर्स, केमिकल मैन्युफैक्चरर्स, गैस मैन्युफैक्चरर्स, सबस्ट्रेट मैन्युफैक्चरर्स, जो आपने ये अभी इनगट वगैरह देखा, उस वाले मैन्युफैक्चरर्स, फैब्रिकेशन, चिप मैन्युफैक्चरर्स, पूरे इकोसिस्टम को डेवलप करना है, तभी एक लॉन्ग टर्म ग्रोथ होती है. ఏ పార్టీ తల్లులను అవమానించదన్నారు పవన్ ఖేరా. కాంగ్రెస్ పార్టీలో తల్లిని అవమానించే ఏ నాయకుడు గానీ కార్యకర్త గానీ లేదన్నారు. కానీ ఓ వ్యక్తి జీవ సంబంధం లేని వాడినని చెబితే తల్లిని అవమానించినట్లు అవుతుందా అని ప్రశ్నించారు పవన్ ఖేరా. न कांग्रेस में कोई ऐसा नेता या कार्यकर्ता है जो किसी की मां का अपमान कर सकता है. मैं पूरी उम्मीद है मुझे कि बीजेपी में भी ऐसा नहीं होगा. लेकिन जो व्यक्ति कहता है मैं नॉन बायोलॉजिकल हूं, वो किसका अपमान कर रहा है? क्या वो अपनी मां का अपमान नहीं कर रहा? तो इस तरह की भाषा प्रधानमंत्री को अपनी मां के लिए नहीं उपयोग करनी चाहिए. अपने आप को नॉन बायोलॉजिकल कहकर जो अपमान उन्होंने अपनी मां का किया, स्वर्गीय मां का किया, हमें अच्छा नहीं लगा. పరస్పరం ప్రయోజనకరమైన ఒప్పందాలకు తాము సిద్ధమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. డెడ్ లైన్స్ పెట్టుకుని తాము వాణిజ్య ఒప్పందాలపై ఎన్నడూ చర్చలు జరపబోమని స్పష్టం చేశారు. ఇరు వర్గాలకు ప్రయోజనం చేకూర్చే వాణిజ్య ఒప్పందం కోసం మేము ఎల్లప్పుడూ చర్చలకు సిద్ధమేనని స్పష్టం చేశారు పీయూష్ గోయల్. That we never negotiate trade deals with deadlines. We only negotiate for a good deal, fair, equitable, mutually beneficial. దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడిన విదేశీయులు భారత్లోకి రాకుండా అడ్డుకునేందుకు చర్యలు చేపట్టాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. గతంలో భారత్కు వచ్చి గూఢచర్యం, అత్యాచారం, హత్య, ఉగ్రవాద చర్యలు, నిషేధిత సంస్థల్లో సభ్యులుగా ఉండడం, ఇల్లీగల్ డ్రగ్స్ సప్లై ఆరోపణలపై దోషులుగా తేలి వారి దేశాలకు వెళ్లిపోయిన విదేశీయులపై చర్యలకు సూచించింది. అలాంటి వారు తిరిగి భారత్లోకి ప్రవేశించకుండా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు చర్యలు చేపట్టాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది.